ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని జీవవాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈ రోజు దేవుని జీవవాక్యము ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. జెనిసిస్ చాప్టర్ 6 verse 8. బట్ నోవహ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సంతోషమే నీ జీవిత గమ్యమై ఉండాలి. దేవుని సంతోషపరచడమే నీ జీవిత మొదటి ఉద్దేశముగాను ప్రాముఖ్యంగాను ఉండాలి. దేవుని సంతోషపరచిన స్పష్టమైన మాదిరి జీవితమును మనము నోవహులో చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, నోవహు దినములలో లోకమంతా నైతికంగా పతనమైపోయింది. దేవుని కొరకు కాక ప్రతి ఒక్కరూ తమ సంతోషము కొరకే జీవించారు. తనను సంతోషపరచువారు ఎవ్వరూ దేవునికి కనిపించలేదు. మానవ జాతితో విసిగిపోయిన దేవుడు దానిని తుడిచిపెట్టాలనుకున్నాడు. కానీ దేవుని సంతోషపరిచిన వ్యక్తి నోవహు. అందుకే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు దేవుడికి సంతోషమును తెచ్చాడు గనుక నీవు నేను ఈనాడు జీవించి ఉన్నాము. అయితే నోవహు దేవునిని సంతోషపరిచిన విధమేమిటంటే, మొదటిగా ఈ లోకంలో అన్నిటికన్నా అధికముగా నోవహు దేవుణ్ణి ప్రేమించాడు. రెండవదిగా దేవుని నమ్ముట ద్వారా నోవహు దేవుని సంతోషపరిచాడు. మూడవదిగా నోవహు సంపూర్ణముగా దేవునికి లోబడినాడు, విధేయుడైనాడు. నాలుగవదిగా స్తుతి మరియు కృతజ్ఞత కలిగిన హృదయంతో నోవహు జీవించాడు. ఐదవదిగా జలప్రలయం తరువాత దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పాడు. అదే విధముగా నోవహు వ్యవసాయం చేయనారంభించి తన జీవితంను కొనసాగించాడు. నిజానికి ప్రతి ఒక్కరి జీవితం యొక్క ప్రతి కోణంను చూస్తూ దేవుడు సంతోషిస్తాడు. మై డియర్ ఫ్రెండ్, వీ మేక్ ఇట్ అవర్ గోల్ టు ప్లీజ్ హిమ్ వెదర్ వీ ఆర్ ఎట్ హోమ్ ఇన్ ద బాడీ ఆర్ అవే ఫ్రమ్ ఇట్. ప్రియ విశ్వాసి, నీ లోతైన కోరిక ప్రభువును సంతోషపరిచేదిగా ఉండాలి. కాబట్టి దేవుణ్ణి సంతోషపరచుటయే నీ జీవిత గమ్యముగా చేయగలవా? అలా నీవు చేయగలిగితే నోవహు వలె నీవును నీ కుటుంబం ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్తవైన తండ్రి, ఈరోజు నోవహు జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, నోవహు వలె మేము కూడా మీ దృష్టికి కృప పొందిన వారముగా జీవించుటకు సహాయము చేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి జీవితములు నిన్ను సంతోషపరచు విధముగా ఉండుటకు, నీ కృప పొందుటకు, నీ ఆశీర్వాదం పొందుటకు దయచూపుమని ఆది సంభూతుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.